గుప్పెడంత మనసు సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెట్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వసుధార, శైలేంద్ర, అనుపమ, మహేంద్ర, రాజీవ్, మనులతో పాటు ఇతర తారాగణం సీరియల్ యూనిట్ మొత్తం గుప్పెడంత మనసు 1000 ఎపిసోడ్ల సెలబ్రేషన్ లో పాల్గొని సందడి చేశారు. అయితే రిషి లేని లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. అయితే రిషికి ఇంత పేరు వచ్చిందంటే గుప్పెడంత మనసు సీరియల్ వల్లే. తాను ప్రెజెంట్ ఆ సీరియల్లో లేకపోవచ్చు, కానీ తనకి ఇంత పేరు తీసుకువచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ 1000 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకోవడంతో ఈగోలని పక్కన పెట్టేసిన మిస్టర్ ఈగో ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభినందనలు తెలియజేశారు. మీ ప్రేమ వల్లే ఇది సాధ్యమైంది, అందరికీ ధన్యవాదాలు అంటూ గుప్పెడంత మనసు 1000 ఎపిసోడ్ పోస్టర్ ని షేర్ చేస్తూ దండాలు పెట్టిన ఎమోజీని షేర్ చేశాడు. అయితే సీరియల్ యూనిట్ తో ఈగో ఇష్యూస్ ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేసి హుందాగా స్పందించారు రిషి. ఇక దర్శకుడు కుమార్ పంతం కూడా గుప్పెడంత మనసు సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవటంతో మీ అభిమానం వల్లే ఇంత దూరం రాగలిగాం, థ్యాంక్స్ ఆల్ అంటూ గుప్పెడంత మనసు 1000 ఎపిసోడ్ పోస్టర్ ను షేర్ చేశాడు. కాగా రిషి పాత్రను చంపేయడంతో కారణం దర్శకుడే అని చాలా మంది అతన్ని బండబూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఇష్యూలో హీరో ముఖేష్ గౌడ తప్పిదం కూడా లేకపోలేదు. సీరియల్ యూనిట్ తో ముఖేష్ గౌడకు మనస్పర్ధలు రావటం అనేది వాస్తవం. తప్పు ఎవరిది అనేది వాళ్ళు ఓపెన్ అయితే తప్ప తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి రిషి అయితే సీరియల్ కు తరచుగా డుమ్మా కొడుతూనే వస్తున్నారు. కొన్నాళ్ళు అనారోగ్యమని, ఇంకొన్నాళ్ళు తండ్రి చనిపోయారని, ఇంకొన్నాళ్ళు అనారోగ్యమని షూటింగ్ కి డుమ్మా కొట్టాడు. కానీ సడన్ గా తన సినిమాను అనౌన్స్ చేసుకుని షూటింగ్ చేసుకుంటున్నాడు ముఖేష్ గౌడ. అయితే అతను వస్తాడని చాలా రోజులు ఎదురు చూసిన సీరియల్ యూనిట్ చివరకు అతన్ని చనిపోయినట్లు చూపించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఎవరు కూడా మంచిగా రేటింగ్ వచ్చే సీరియల్ నుంచి హీరోని తప్పించాలని అనుకోరు. రిషి విషయంలో కూడా ఈగో ఇష్యూస్ పీక్స్ కు చేరటంతో ఇలాంటి కఠిన నిర్ణయం తప్పి ఉండకపోవచ్చు. గుప్పెడంత మనసు సీరియల్ జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్ గా ఓ వెలుగు వెలిగిందంటే రిషి, వసుధార పాత్రలే కీలకం. మదర్ సెంటిమెంట్ కు తోడు రిషి, వసుధార మధ్య లవ్ ట్రాక్ అద్భుతంగా పండింది. దీంతో రిషిధార పేర్ కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చింది. దర్శకుడు కుమార్ రిషిధార ప్రేమ కథను అద్భుతంగా చూపించారు. రిషి అంటే వసు, వసు అంటే రిషి అన్నట్టుగా వారిద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ కథను అల్లి ఆడియన్స్ ను కట్టిపడేశారు. ఎంత గొప్పగా నటించే నటులున్నా నటింపజేసే దర్శకుడు ఉండాలి. గుప్పెడంత మనసు సీరియల్ ఇంత పెద్ద సక్సెస్ అయ్యి 1000 ఎపిసోడ్ మైలురాయిని చేరుకుందంటే రిషి, వసుధార, ఇతర నటీ నటులతో పాటు దర్శకుడి టేకింగ్ కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే ఈగో ఇష్యూస్, పర్సనల్ మ్యాటర్స్ తో గుప్పెడంత మనసు సీరియల్ కు దూరం అయ్యాడు రిషి. అయితే అతను సీరియల్ కి తిరిగి వస్తాడని దాదాపు 3 నెలలుగా ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నారో దర్శకుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. అయితే ముఖేష్ గౌడ పంతం వీడకపోవడంతో దర్శకుడు కుమార్ పంతం కూడా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. మను అనే కొత్త హీరోను రంగంలోకి దింపి గుప్పెడంత మనసులోకి సరికొత్త ప్రయాణం మొదలుపెట్టారు. చూడాలి మరి ముందు ముందు గుప్పెడంత మనసు ప్రయాణం ఏటో, రిషి లేక వసు గమ్యం ఏమిటో.